హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అపీల్స్ అండ్ రివిజన్ చాప్టర్కి సంబంధించి చూద్దాము. సో ఆల్రెడీ నేను కాన్సెప్ట్ అండ్ వాటికి సంబంధించిన సెక్షన్స్ ఏవేవి వస్తాయి అండ్ కొన్ని క్వశ్చన్స్ అప్ టు 11th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 12th క్వశ్చన్స్. సో కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్ మొత్తం ఫస్ట్ వీడియోలో ఉంది. ఆ ఫస్ట్ వీడియోని చూడండి అండ్ వీడియో లైక్ నచ్చితే ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ 12th క్వశ్చన్స్. 12th క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. The powers of Commissioner of CIT appeal to enhance the assessment are plenary and quite wide. So ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదనేది ఫస్ట్ చెప్పాలి. సిఐటి వాళ్ళకి ఎన్హాన్స్ చేసే పవర్ ఉంది అంటే ఎస్, ఎన్హాన్స్ చేసే పవర్ ఉంది అసెస్మెంట్కి సంబంధించి. నెక్స్ట్, at the time of hearing of rectification application, the appellate tribunal ITAT can reappreciate the evidence produced during the proceedings of the appeal hearing the appeals. సో అప్పీల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంటారో దాన్ని రీఅప్రిషియేట్ చేయమని ఆర్ ఎవిడెన్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేసినారో ప్రొసీడింగ్స్లో వాటిని అప్పీల్ ఫర్ హియరింగ్కి తీసుకొని రమ్మంటే, అంటే ఏదైతే ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేస్తామో వాటిని మళ్ళీ రెక్టిఫై చేసేది ఏమి ఉండదు ఎవిడెన్స్ని. సో రెక్టిఫై చేయమన్నంత మాత్రాన్ని రెక్టిఫై చేయడానికి కాదు. సో ఆ స్టేట్మెంట్ అనేది హియరింగ్ చేసేటప్పుడు రెక్టిఫికేషన్ అప్లికేషన్స్ ఏమీ తీసుకోము. సో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, ద హైకోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్ with the factual findings recorded by the lower authorities and the tribunal without a valid reason. సో ఇదేం చెప్తుందంటే ఆ స్టేట్మెంట్ అంటే కింది వాళ్ళు ప్రొవైడ్ చేసినది ఏమైనా వ్యాలిడ్ రీజన్స్ లేకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసినా అనిపిస్తే అవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి, కోర్టుకి. సో ఈ మూడు క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ ప్రొవిజన్కి సంబంధించిన ఆన్సర్ ఎస్, ద ప్రొపోజిషన్ ఈజ్ కరెక్ట్ ఇన్ లా. ఏం ప్రపోజిషన్ కరెక్ట్ అని చెప్తున్నాము? ఏదైతే సిఐటి ఉందో ఆ సిఐటి వాళ్ళు ఎన్హాన్స్ చేయొచ్చు అసెస్మెంట్ని. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ అన్ అపీల్ బిఫోర్ హిమ్ ద అప్లేట్ అథారిటీ కెన్ ట్రావెల్ ఓవర్ ఏ హోల్ రేంజ్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్. సో వాళ్ళు ఆ డిస్పోజ్ చేసేటప్పుడు ఎంతైనా వర్క్ అయినా వెళ్ళొచ్చు. నెక్స్ట్, రేంజ్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్, ద స్కోప్ ఆఫ్ హిస్ పవర్ ఈజ్ కోటర్మినస్ విత్ దట్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. హీ కెన్ డూ వాట్ ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ డూ అండ్ కెన్ ఆల్సో డైరెక్ట్ హిమ్ టు డూ. సో అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు అండ్ ఏ డైరెక్ట్ హిమ్ టు డూ అండ్ వాట్ ఈ హ్యాస్ ఫెయిల్డ్ టు డూ. సో ఏవైనా చేయొచ్చు ఎవరు, అసెసింగ్ ఆఫీసర్. అండ్ ఈ కెన్ యాక్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ సోర్సెస్ విచ్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ బట్ నాట్ బాట్ టు ట్యాక్స్. సో ఏవైతే అసెసింగ్ చేస్తుంటామో ఇన్కమ్కి ఏదైనా సోర్స్కి సంబంధించి విచ్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ బట్ నాట్ బాట్ టు ట్యాక్స్. నెక్స్ట్, ఈ కెన్ కన్సిడర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్ అండ్ గివ్ అప్రాప్రియేట్ రిలీఫ్. సో ఎవ్రీ అసెస్మెంట్ చేసేటప్పుడు సిఐటి వాళ్ళు అసెస్మెంట్ చేసేటప్పుడు అన్ని ఆస్పెక్ట్లు చేసుకొని రిలీఫ్ ఏమన్నా వస్తే రిలీఫ్ని ప్రొవైడ్ చేయాలి. సో ద అలహాబాద్ హైకోర్ట్ ఇన్ సిఐటి వర్సెస్ కాశీనాథ్ చండీవాల్ ఆ కేసులో ఏం చెప్తున్నా అంటే హెల్డ్ దట్ అపిలేట్ అథారిటీ ఈజ్ ఎంపవర్డ్ టు కన్సిడర్ అండ్ డిసైడ్ ఎనీ మ్యాటర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ప్రొసీడింగ్ in which the order appeal against was passed, notwithstanding the fact that such matter was not raised before him by the assessee. The commissioner is entitled to direct additions in respect of items of income not considered by the assessing officer. So అసెసింగ్ కమిషనర్ సిఐటి వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు ఏమైనా డైరెక్ట్ అడిషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ నాట్ కన్సిడర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. సో అసెసింగ్ ఆఫీసర్ కన్సిడర్ చేయలేదని సిఐటి వాళ్ళు కూడా కన్సిడర్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. సిఐటి వాళ్ళు కన్సిడర్ చేయాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ. సో అసెసింగ్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే సిఐటికి ప్రొవైడ్ చేయాలి. నూనె సార్ అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు అడగలేదు, అసెసింగ్ ఆఫీసర్ అసలు నా కేసు ఇదే కాదు, మీరు మళ్ళీ కొత్త క్వశ్చన్స్ అడుగుతున్నాయని చెప్పడానికి లేదు అసెస్సీ. సో ప్రాపర్ వైడ్ రేంజ్లో వెళ్ళొచ్చు. నెక్స్ట్, ఫర్దర్ అపెక్స్ కోర్ట్ హ్యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెల్డ్ దట్ అపిలేట్ ట్రిబ్యునల్ authority he is vested with all plenary powers with the subordinate authority may have in matters. Thus the power of commissioner of CIT in enhancing assessment is a very wide and plenary. Next, question number second question ki sambandhi, the proposition is not correct as per law. This is because enduku ante as per section 254(2) specifically empower that appellate tribunal to amend any order passed by it. So
అప్లేట్ ట్రిబ్యునల్కి పవర్ ఉంది. ఏదైనా అమెండ్మెంట్ చేయాలనుకుంటే, ఏదైనా ఆర్డర్కి సంబంధించి అమెండ్మెంట్ చేయాలనుకుంటే అమెండ్మెంట్ చేయొచ్చు. ఇట్లా అయితే సుమోటోగా అయినా చేయొచ్చు, ఆర్ ఎవరైనా అసెస్సీ అప్లికేషన్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ అసెసింగ్ ఆఫీసర్ అప్లికేషన్ అయినా పెట్టుకోవచ్చు. సో 254(2) ప్రకారం దానికి పవర్ ఉంది అప్లేట్ ట్రిబ్యునల్కి. విత్ ఏ వ్యూ టు రెక్టిఫై ఎనీ మిస్టేక్ అపేరెంట్ ఫ్రమ్ రికార్డ్స్ at any time within 6 months from end of the month of the orders are to be amended. సో ఆర్డర్ పాస్ చేసినారు, అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ పాస్ చేసినారు అండ్ ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ ఆర్డర్ పాస్ చేసిన దగ్గర నుంచి వితిన్ 6 months కూడా అమెండ్మెంట్ చేయాలనుకుంటే అమెండ్మెంట్ చేయొచ్చు వితిన్ 6 months సుమోటోగా. ఆర్ అప్లికేషన్ పెట్టుకున్నాక 6 months కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ ఆర్డర్ పాస్ చేస్తుంటే ఆ ఆర్డర్ వితిన్ 6 monthsలో అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా వితిన్ 6 monthsలో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 6 months అప్లికేషన్ పెట్టుకోవడానికి రాదు. సో ద పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 254(2) relating to rectification of its order is very limited. Such power confined to rectifying any mistake apparent from the records. సో రికార్డ్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే వాటిని రెక్టిఫై చేయొచ్చు. ద మిస్టేక్ హ్యాస్ టు బీ సచ్ దట్ ఫర్ విచ్ నో ఎలాబరేట్ రీజన్స్ ఆర్ ఎంక్వైరీ ఈజ్ నెసెసరీ. సో మిస్టేక్ ఏమైనా ఉందనుకోండి, దానికి సంబంధించి సపరేట్గా ఎలాబరేట్ రీజన్స్ కానీ ఆర్ ఎంక్వైరీ కానీ వాటన్నిటిని చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అకార్డింగ్లీ ద రీఅప్రాప్రియేట్ ఆఫ్ ఎవిడెన్స్ ప్లేస్డ్ బిఫోర్ ద ట్రిబ్యునల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అపీల్ హియరింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో మళ్ళీ రీఅడ్జుడికేషన్ చేయడము ఆర్ ఏదైనా ఇట్ కెన్ నాట్ రీఅడ్జుడ్ ద ఇష్యూ ఫ్రెష్ అండర్ గ్రాప్ ఆఫ్ రెక్టిఫికేషన్. సో రెక్టిఫికేషన్ అని చెప్తామని ఇంకా ఇన్ఫర్మేషన్ని వేరే ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, ద ప్రపోజన్ ఈజ్ కరెక్ట్ ఇన్ లా. అందులో ఏం చెప్పినారు, కోర్టుకి సంబంధించి కింద వాళ్ళవి కన్సిడర్ చేయదు అని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కానీ ప్రాపర్ రీజన్ లేనప్పుడు అన్నాము. సో ఏ ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై హైకోర్ట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్ అండర్ సెక్షన్ 260A. ఫస్ట్ ఏమన్నా ఫైండింగ్ చేసింటే కెనాట్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద హైకోర్ట్. హైకోర్ట్ ఏమి డిస్ట్రిబ్యూట్ చేయరు ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇస్ పవర్ అండర్ సెక్షన్ 206A. లైక్ మనకి ఆ వర్కింగ్ పేపర్స్ ఎట్లనో అట్లా దానికి ఆ డీటెయిల్స్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు. ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్, దట్ ఈస్ ITAT, is the final fact finding authority, and finding of fact recorded by the tribunal can be interfered with by the High Court under section 260A only on the ground that the same are without evidence or material. If finding is contrary to the evidence or provides or there is no direct nexus between conclusion of fact and primary fact upon which conclusion based. సో అసెసింగ్ ఆఫీసర్ ఒక కన్క్లూజన్ని రీచ్ అయినాడు. ఆ కన్క్లూజన్కి రీచ్ కావడానికి ఇక్కడ డైరెక్ట్ నెక్సెస్ రీజన్స్ ఏమున్నాయి అండ్ దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన కన్క్లూజన్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, వాటన్నిటిని ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ద హైకోర్ట్, అపెక్స్ హైకోర్ట్ observed that the High Court had set aside the factual finding of lower authorities and the tribunal without any valid reason. The apex court held that finding of fact could not be interfered with by the High Court without carefully considering fact of records, surrendering circumstances, material evidence exists. సో ఉన్న ఎవిడెన్స్ని ప్రాపర్గా హైకోర్టు చూసినప్పుడు లోయర్ అథారిటీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ విత్ ద ఫ్యాక్చువల్ ఫైండింగ్ unless the finding or perceived without reason or basis or pervasive or contrary to the material on the record. So hence only if the issue give rise to substantial question of law and appeal shall lie before the High Court. So High Court కి ఎప్పుడు పోతాము, క్వశ్చన్ ఆఫ్ లా వచ్చినప్పుడు మాత్రమే, క్వశ్చన్ ఆఫ్ లా వచ్చినప్పుడు మాత్రమే హై కోర్ట్కి పోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 13th. Question number 13. What is there in question number 13? Answer the following in the context of provisions contained in Income Tax Act 1961. The assessment for assessment year 1819 was completed as per section 143(3). So 143(3) ప్రకారం assessment complete చేస్తున్నాము. Considering the various claims so made by the assessee on 23/12/2019 and subsequently this was reopened under section 147 on certain issues, but excluding the claims of the assessee has to leave the equalization fund. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 143(3) ప్రకారం ఒక
ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఆ అసెస్మెంట్ని కంప్లీట్ చేసేసినాము. మేడ్ బై ద అసెస్సీ వేరియస్ క్లైమ్స్ ఏమైనా ఉంటే వాటిని అందరూ తీసుకున్నాము. దాని తర్వాత 147 ప్రకారం రీఓపెనింగ్ చేసినాము సర్టన్ ఇష్యూస్ తీసుకొని. బట్ ఏవైతే క్లైమ్ చేసుకున్నాడో లీజ్ ఈక్వలైజేషన్ ఫండ్ వాటిని ఎక్స్క్లూడ్ చేసినాము. ద ఆర్డర్ అసెస్మెంట్ వాజ్ పాస్డ్ ఆన్ 18/11/2022. తర్వాత ద కమిషనర్ విత్ ఇన్ ద పవర్ వెస్టెడ్ అండర్ సెక్షన్ 263 పాస్డ్ అన్ ఆర్డర్ ఆన్ 11/4/2022 రిజెక్టింగ్ ద క్లైమ్ అసెస్సీ హ్యాస్ టు లీజ్ ఈక్వలైజేషన్ ఫండ్. సో ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సీఏ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినారు. తర్వాత 143 ఇంటిమేషన్ వచ్చింది. ఓకే అన్నట్లు వచ్చింది. దాని తర్వాత దానికి సంబంధించి మళ్ళీ రీఓపెనింగ్ చేసినారు 147కి. 147లో కొన్ని తీసుకున్నారు, బట్ ఒక క్లైమ్ని విడిచిపెట్టినారు. అండ్ అసెసింగ్ కమిషనర్ వచ్చేసి ఏదైతే పైన పర్సన్ రీఓపెన్ చేసిన 147 ప్రకారం రీఓపెన్ చేసిన దాంట్లో క్లైమ్ ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేసినది అంటే క్లైమ్ కన్సిడర్ చేయని ఇతను మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారు. అసెస్సీ ఛాలెంజ్ దట్ యాక్షన్ ఆఫ్ సిఐటి ఈజ్ నాట్ సస్టైనబుల్ బికాస్ ద సేమ్ వాజ్ వ్యారీడ్ బై లిమిటేషన్స్. సో ఆల్రెడీ చేసినారు, లిమిటేషన్ అయిపోయింది, టైం అయిపోయింది, సో మళ్ళీ మీరు చేస్తున్నారు అని అసెస్సీ చెప్తున్నాడు. సో ఫస్ట్ దిస్ ఇష్యూ వాజ్ సెటిల్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ సిఐటి వర్సెస్ అల్గెండ్రా ఫైనాన్స్ లిమిటెడ్ ITR1. ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ దో దేర్ వాజ్ నో డౌట్ దట్ వన్స్ అన్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్ రీఓపెన్డ్, ఒకసారి రీఓపెన్ చేసింటే ద ప్రీవియస్ అసెస్మెంట్ విల్ బీ హెల్డ్ టు బీ సెట్ అసైడ్. వన్స్ రీఓపెనింగ్ చేస్తుంటే ఆల్రెడీ ఏదైతే అసెస్మెంట్ చేసినామో ఆ అసెస్మెంట్ అనేది పక్కన పెట్టేస్తాం, సెట్ అసైడ్ అనేది పక్కన పెట్టేస్తాం. ఓకే, అండ్ ద ఓల్డ్ ప్రొసీడింగ్స్ వుడ్ బి స్టార్ట్ ఎ ఫ్రెష్. హౌఎవర్ it would not matter that even when subject matter of reassessment is distinct and different, the entire proceedings will be deemed to have been reopened. సో వన్స్ రీఓపెనింగ్ చేసినామంటే ఏ దాని పర్పస్ అయినా ఉండొచ్చు, మొత్తం రీఓపెన్ చేసినట్టునే చూసుకొని ఫ్రెష్గా ప్రొవైడ్ చేస్తాము. ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో, లైక్ వైజ్ మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంది. యాజ్ పర్ సెక్షన్ 139(1) ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ నార్మల్ రిటర్న్ ఫైల్ చేస్తాము. 139(4) ప్రకారం బిలేటెడ్ రిటర్న్, 139(5) ప్రకారం రివైజ్ రిటర్న్ అనుకుంటా. సో 139(1) ప్రకారం నార్మల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు 139(5) ప్రకారం రివైజ్ రిటర్న్ చేస్తే 139(1)ని పక్కన పెట్టేసి 139(5) కింద ఏవైతే క్లెయిమ్ చేసినారో వాటిని తీసుకుంటారు. అంటే రివైజ్ రిటర్న్ ఏదైతే ఫైల్ చేసినామో ఆ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేస్తాము. సేమ్ లైక్ యాజ్ దట్ ఇక్కడ కూడా అంతే, మళ్ళీ రీఓపెనింగ్ చేసిన అంటే రీఓపెనింగ్ రీఅసెస్మెంట్స్ ఏవైతే చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఉంటాము. దిస్ ఈజ్ డాక్ట్రైన్ ఆఫ్ మెర్జర్ వుడ్ apply only in case where the subject matter of reassessment and subject matter of assessment are the same. So reassessment and assessment కి సంబంధించి డాక్ట్రైన్ ఆఫ్ మెర్జర్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ రీఅసెస్మెంట్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అసెస్మెంట్స్ రెండు సేమ్ ఉంటే. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ద రివిజన్ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ టు లీజ్ ఈక్వలైజేషన్ ఫండ్ విచ్ ఈస్ నాట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ రీఅసెస్మెంట్. దేర్ఫోర్ డాక్ట్రైన్ ఆఫ్ మెర్జర్ డస్ నాట్ అప్లై ఇన్ దిస్ కేస్. సో డాక్ట్రైన్ ఆఫ్ మెర్జర్ అంటే ఏమి, సేమ్ దాని మీద ఇష్యూ మీద ఓపెన్ చేస్తే డాక్ట్రైన్ ఆఫ్ మెర్జర్ అంటారు. ఇక్కడ సేమ్ దాని మీద కన్సిడర్ చేయలేదు, ఒక్కొక్కరు ఒక్కో దాని ప్రకారం, ఫస్ట్ ఒక దాని ప్రకారం, సెకండ్ ఇంకొకరు ఒక దాని ప్రకారం, థర్డ్ పర్సన్ ఇంకొక దాని ప్రకారం ఓపెన్ చేసినారు. సో డాక్ట్రైన్ ఆఫ్ మెర్జర్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ సెక్షన్ 263(2) ప్రొవైడ్ దట్ నో ఆర్డర్ షిల్ బి మేడ్ అండర్ సెక్షన్ 263 ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద ఆర్డర్స్ ఆర్ టు బి రివైజ్డ్ ఆర్ పాస్డ్. ఒక ఆర్డర్ పాస్ చేసినాము, ఫస్ట్ ఒక ఇంటిమేషన్ వచ్చిందన్నాము, ఇంటిమేషన్కి ఓకే అన్నారు. తర్వాత ఇంటిమేషన్ తర్వాత ఒక ఆర్డర్ని పాస్ చేసినారు. ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వితిన్ 2 years లోపల మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటే వితిన్ 2 years లోపల పాస్ చేయాలి. ఆ వితిన్ 2 years లోపల పాస్ చేయకుంటే ఆ టైం ఎక్స్పైర్ అయిపోయినట్టు. ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ హ్యాస్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 263(2) రిలేట్ టు ద అసెస్మెంట్ ఇన్ విచ్ ద క్లైమ్ ఆఫ్ అసెస్సీ హ్యాస్ టు లీజ్ లిక్విడేషన్ ఫండ్ వాజ్ కన్సిడర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. This issue was not subject matter reassessment proceedings. So accordingly period of limitations shall be reckoned with reference to the original assessment order and not from the date of order of reassessment. So original assessment నుంచి తీసుకుంటాము. Therefore in this case the revision proceedings are barred by limitations since original assessment was made on 23/12/2019. సో ఫస్ట్ మనకి ఎప్పుడు వచ్చింది ఇంటిమేషన్, ఫస్ట్కి సంబంధించి ఇక్కడ వచ్చింది 23/12/2019. ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఇక్కడ నుంచి 3 years అంటే 23 దానికి సంబంధించిన ఎండింగ్ ఇయర్ వచ్చేసి 31/3/2022 వస్తుంది. 19 తర్వాత 20, 21, 22 ఇదికి వస్తుంది కాబట్టి 31st March 2022 తీసుకుంటాము. అండ్ ఒకవేళ ఇది డాక్ట్రైన్
డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ అయి ఉంటే అంటే దాని గురించి తీసుకుంటుంటే సేమ్ దాని గురించి తీసుకుంటే ఆ రివిజన్ అయిన దగ్గర నుంచి 2 years తీసుకుంటుంటారు. సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సినది ఇక్కడ నుంచి తీసుకోవాలి 23/12/2019 నుంచి తీసుకోవాలి ఒరిజినల్ అసెస్మెంట్ జరిగిన దగ్గర నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? An assessee who is agreed by all or any of the following order is desired to know available remedial recourses and time limits against each order under the Income Tax Act 1961. So passed under section 143(3) by the assessing officer. ఇంటిమేషన్ ఆల్రెడీ పాస్ చేసినారు. వీటికి సంబంధించి ఇంకెన్ని డేస్ ఉంటుంది? ఇప్పుడు సిఐటి అప్పీల్కి పోవాలనుకుంటే వితిన్ 30 days లోపల పోవాలి. నెక్స్ట్ passed under section 263 by the Commissioner of Income Tax, passed under section 272A by the Director General, passed under section 254 by the ITAT. సో ఎవరి నుంచి ఎవరి దగ్గర నుంచి పోతే ఫస్ట్ అసెసింగ్ ఆఫీసర్కి మళ్ళీ ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసి యాజ్ పర్ సెక్షన్ 139 ప్రకారం రిటర్న్ ఫైల్ చేసి 143 ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ ఇంటిమేషన్ని పంపిస్తాడు. ఇంటిమేషన్స్ కంప్లీట్ చేస్తారు. అసెస్మెంట్ ఇంటిమేషన్లో కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ద అసెసీ అగ్రీడ్ బై ద ఆర్డర్ పాస్డ్ బై అండర్ సెక్షన్ 143(3). అక్కడ ఎవరు వస్తారు? బై ద అసెసింగ్ ఆఫీసర్ వస్తారు. కెన్ ఫైల్ అంటే అసెసింగ్ ఆఫీసర్ చేసినది 143లో ఇంటిమేషన్ చేసినది అది కరెక్ట్ కాదని నువ్వు అనుకుంటే అగ్రీ అయినప్పుడు ఇతను అప్పీల్కి పోవాలి. అప్పీల్ వచ్చేసి సెక్షన్ బిఫోర్ కమిషనర్ సిఐటి దగ్గర పోవాల్సి వస్తుంది. సిఐటి దగ్గర పోతే ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్ అండర్ సెక్షన్ 246A వితిన్ 30 days లోపల పోవాలి. వితిన్ 30 days ఎప్పుడు? డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆఫ్ డిమాండ్ రిలేటింగ్ టు అసెస్మెంట్. అంటే నీకు 143 నోటీస్ వస్తుంది కదా, ఇంటిమేషన్ నోటీస్. ఆ నోటీస్ వచ్చిన వితిన్ 30 days లోపల నువ్వు పోవాలి. హవెవర్ where the assessee does not want to prefer an appeal, ఒకవేళ అప్పీల్ వద్దనుకుంటే then he can move revision petition before principal commissioner or commissioner of income tax under section 264 within period of 1 year from the date of which ఆర్డర్ వాజ్ కమిషన్. ఒకవేళ నువ్వు సిఐటి దగ్గర వద్దు అనుకుంటే నీ యొక్క ఆర్డర్ని ఏమంటారు రివైజ్ పిటిషన్ని ఫైల్ చేయాలనుకుంటే ఎవరికి? ప్రిన్సిపల్ కమిషనర్కి కానీ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి కానీ పిటిషన్ని ఫైల్ చేయాలనుకుంటే 264 ప్రకారం పిటిషన్ని ఫైల్ చేయాలనుకుంటే పీరియడ్ ఆఫ్ వితిన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ ద ఆర్డర్ వాజ్ కమ్యూనికేటెడ్ టు హిమ్, డేట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ ఏ అదర్వైజ్ కేమ్ టు నో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుని అతనికి తెలిసినప్పటి నుంచి కానీ అంటే అతను రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి కానీ ఆర్ వీళ్ళు సెండ్ చేసినప్పుడు వీళ్ళు డేట్ ఉన్నప్పటి నుంచి కానీ అక్కడ నుంచి వితిన్ 1 year లోపల 264 ప్రకారం నువ్వు పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. ఆర్ వితిన్ 30 days లోపల నువ్వు సిఐటి దగ్గర వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెకండ్ కేసులో అండ్ అసెసీ అగ్రీడ్ బై ఆర్డర్ పాస్డ్ అండర్ సెక్షన్ 263 బై కమిషనర్. ఎవరైతే సిఐటి వాళ్ళు ఆర్డర్ దగ్గర పోయినామో సిఐటి వాళ్ళ దగ్గర అప్పీల్కి పోయినామో ఆ సిఐటి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్కి నువ్వు సాటిస్ఫై కాలేదు. సిఐటి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్కి నువ్వు సాటిస్ఫై కాకుంటే నువ్వు ఐటీఐటి దగ్గర పోవచ్చు. ఐటీ దగ్గర ఎన్ని ఏజ్లో పోతావు? సెక్షన్ 253(1) ప్రకారం వితిన్ 60 daysలో పోవాలి ఆఫ్ ద డేట్ ఆన్ విచ్ ద ఆర్డర్స్ ఆర్ టు బీ అప్పీల్ అగైనెస్ట్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ద అసెసీ. సో సిఐటి వాళ్ళకి ఆర్డర్ని కమ్యూనికేట్ చేసిన అక్కడ నుంచి వితిన్ 60 days లోపల నువ్వు ఐటీఐటి దగ్గర పోవచ్చు. సో అసెసింగ్ ఆఫీసర్ నుంచి సిఐటి దగ్గరికి వితిన్ 30 days, సిఐటి నుంచి ఐటీఐటి దగ్గర 60 days. నెక్స్ట్ అండ్ అసెసీ అగ్రీడ్ బై ఆర్డర్ పాస్డ్ అండర్ సెక్షన్ 272A బై ద డీజీ కెన్ ఫైల్ అప్పీల్ బిఫోర్ ద ఐటీఐటి అండర్ సెక్షన్ 253(1)C. డీజీ అన్న ఈ సిఐటి అన్న రెండు మ్యాక్సిమం ఒకటే. సో ఐటీఐటికి పోవాలంటే వితిన్ 60 days ఆన్ డేటా ఆన్ విచ్ ఆర్డర్స్ ఆర్ టు బి అప్పీల్ అగైనెస్ట్ ద కమ్యూనికేటెడ్ టు ద అసెసీ. నెక్స్ట్ అసెసీ ఐటీఐటి ప్రొవైడ్ చేసినది కూడా నువ్వు అగ్రీ అయితే by the order passed under section 254 by the income tax appellate authority tribunal can file appeal before the high court under section 260A within 120 days from the date of receipt of order income tax appellate tribunal. ఇక్కడ నువ్వు హైకోర్టుకి పోవాలంటే ఓన్లీ when the order gives rise to substantial question of law. సో క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు హైకోర్టుకి పోవాలి, అంతేకాని ఇష్టం వచ్చిన దానికి పోకూడదు. నెక్స్ట్ who can file memorandum of cross objections before income tax appellate authorities? What is the time limit and what is the fee for memorandum of cross objections? Cross objections ni file cheyocha ante yes memorandum of cross objections ni file cheyochu. A memorandum of cross objection ni ever file chestarante as per section 253(4) of Income Tax Act 1961 gives
ద రెస్పాండెంట్ ఎవరైతే అసెస్సీ ఉంటారో ఆర్ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇన్ ఎవ్రీ అప్పీల్ ఫైల్ బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్. సో ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్కి ఫైల్ చేసి ఉంటామో ఒకటి అసెస్సీ అయినా ఫైల్ చేసి ఉండొచ్చు, ఒకటి అసెసింగ్ ఆఫీసర్ అయినా ఫైల్ చేసి ఉండొచ్చు. ఎవరైతే రెస్పాండెంట్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ రైట్ టు ఫైల్ మెమోరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్ అగేనెస్ట్ ఎనీ ఆర్డర్ ఆఫ్ సిఐటి పాస్ చేసిన దానికి క్రాస్ అబ్జెక్షన్స్ని ఫైల్ చేయొచ్చు. ఎవరికి? ఐటీఐటీకి ముందర. దిస్ రైట్ ఆఫ్ ఫైలింగ్ మెమోరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రైట్ గివెన్ టు రెస్పాండెంట్ ఇన్ అన్ అపీల్. ఇది ఇండిపెండెంట్ రైట్ ఇన్ ద అపీల్కి సంబంధించి అండ్ ఈజ్ ఇన్ అడిషన్ టు ద రైట్ ఆఫ్ అపీల్ విచ్ మే not be exercised by the assessee or assessing officer under section 253(1) or under section 253(2). The memorandum of cross objection has to be prescribed form and verified in the prescribed manner, has to be filed within 30 days of receipt of notice of appeal. సో నీకు నోటీస్ వచ్చింది, ఆ నోటీస్కి సంబంధించి అప్పీల్కి సంబంధించి నువ్వేమైనా క్రాస్ అబ్జెక్షన్స్ని ఫైల్ చేయాలనుకుంటే క్రాస్ అబ్జెక్షన్ని ఫైల్ చేయొచ్చు. ఎవరికి? ఐటీఏటీకి వితిన్ 30 days లోపల. ద ట్రిబ్యునల్ ఈజ్ ఎంపవర్డ్ టు పర్మిట్ ఫైలింగ్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ప్రిస్క్రైబ్ పీరియడ్ ఇఫ్ సఫిషియెంట్ కాస్ట్ ఈజ్ రివెన్. సో ఒకవేళ 30 days తర్వాత నువ్వు ఫైల్ చేయలేరు, వితిన్ సఫిషియెంట్ కాస్ట్ రివిజన్స్ని ప్రొవైడ్ చేస్తే నువ్వు ఇంకా కొన్ని డేస్కి ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ సచ్ క్రాస్ మెమోరాండమ్ క్రాస్ అబ్జెక్షన్ విల్ బి డిస్పోజల్ ఆఫ్ అపిలేట్ ట్రిబ్యునల్ హ్యాజ్ ఇఫ్ వేర్ అండ్ అపీల్ presented within time prescribed under section 253(3) అండ్ ఈ మెమోరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్ ఫైల్ చేయడానికి ఎటువంటి ఫీ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th. అసెస్మెంట్ ఆఫ్ భజన్ లిమిటెడ్ వాజ్ కంప్లీటెడ్ అండర్ సెక్షన్ 143(3). అసెస్మెంట్స్ అయిపోయింది విత్ అడిషన్ ఆఫ్ 15 lakhs టు ద రిటర్న్ ఇన్కమ్. ద అసెస్సీ కంపెనీ ప్రిఫర్డ్ అండ్ అపీల్ బిఫోర్ సిఐటి విచ్ పెండింగ్ నౌ. సో ఇన్ దిస్ backdrop, answer the following. Based on fresh information that was escapement of income from the same assessment year, can the assessing officer initiate reassessment proceedings when the appeal is pending before commissioner? So commissioner దగ్గర బిఫోర్ కమిషనర్ దగ్గర ఏమైనా ఉంటే ఆ కమిషనర్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరు అసెసింగ్ ఆఫీసర్ కొత్తగా నోటీసెస్ ఇష్యూ చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ ఇక్కడ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఫామ్ అనేది ఈ 15 lakhsకి సంబంధించి కాకుంటే అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏ దానికి ముందర పోతున్నా అనేది చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ దానికి సంబంధించి చూస్తే యాజ్ పర్ సెక్షన్ 147 ఏం చెప్తుందంటే అసెసింగ్ ఆఫీసర్ మే అసెస్ ఆర్ రీఅసెస్ సచ్ ఇన్కమ్ అదర్ దెన్ ఇన్కమ్ ఇన్వాల్వింగ్ మ్యాటర్ విచ్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అన్ అపీల్ రిఫరెన్స్ ఆర్ రివిజన్స్. సో ఎనీ అపీల్ రివిజన్ రిఫరెన్స్ అండ్ రివిజన్ విచ్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండ్ హ్యాజ్ ఎస్కేప్డ్ అసెస్మెంట్. ద డాక్ట్రైన్ ఆఫ్ పార్షియల్ మెజర్ వుడ్ అప్లై ఇన్ దిస్ కేసు. సో డాక్ట్రైన్ ఆఫ్ పార్షియల్ మెజర్ అనేది అప్లికబుల్లోకి వస్తుంది ఎప్పుడు ఎస్కేప్డ్ అసెస్మెంట్ ప్రొసీజర్ చేస్తుంటే. ఎస్కేప్డ్ అంటే ఆ అసెస్సీ ఏదైనా ఫైల్ చేసిన దానిలో ఎస్కేప్ చేసాను అనుకుంటే ఇంటిమేషన్స్ 143లో ఇంటిమేషన్ తీసుకొని వచ్చినప్పుడు 147 ప్రకారం ఇతను రీఅసెస్ చేస్తాడు. Next, therefore, where any appeal is pending before commissioner appeals, the assessing officer can initiate reassessment proceedings in respect of income chargeable to tax which has escaped assessment provisions. Which of escaped assessment does not form part of addition of 15 lakhs to the return income which is subject matter of appeal. So, ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఇన్కమ్ చార్జబుల్ ఈ ఎస్కేప్డ్ అసెస్మెంట్ అనేది ఇన్కమ్ నాట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్ బిఫోర్ ద కమిషనర్. సో కమిషనర్ దగ్గర ఎందుకు పోయినా అనేది ఒకటి అనుకుంటే అండ్ ఈ ఇన్కమ్ అనేది డాక్ట్రైన్ ఆఫ్ మెర్జన్ అంటే అసెస్మెంట్ సేమ్ దానికి కానీ ఆ అసెస్మెంట్ రీఅసెస్మెంట్ ఆ సేమ్ మ్యాటర్కి సంబంధించి ఉన్నప్పుడు మాత్రమే అట్లా వస్తుంది. ఈ కేసులో ఏమైంది ఇన్కమ్ ఏదైతే ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో డస్ నాట్ ఫార్మ్ ఆఫ్ అడిషన్ ఆఫ్ 15 lakhs టు ద రిటర్న్ ఇన్కమ్ విచ్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్. సో వేయొచ్చు. ఈవెన్ వెన్ ద అపీల్ ఈజ్ పెండింగ్ కమిషనర్ దగ్గర అసెసింగ్ ఆఫీసర్ ఇనిషియేట్ చేయొచ్చు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి కెన్ ద అసెసింగ్ ఆఫీసర్ పాస్ అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 154 ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇష్యూస్ నాట్ సబ్జెక్ట్ టు మ్యాటర్ ఆఫ్ అపీల్. సో అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ని పాస్ చేయొచ్చా అండర్ సెక్షన్ 154 ప్రకారం ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇష్యూస్ నాట్ బీయింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్. సో రెక్టిఫికేషన్ మిస్టేక్ చేయడానికి ఇష్యూస్ నాట్ సబ్జెక్ట్ మ్యాటర్. సో అసెసింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఇష్యూ చేయొచ్చా అంటే సెకండ్ కేసులో యాజ్ పర్ సెక్షన్ 154(1)
ఏ ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ కెన్ పాస్ అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 154(1) టు రెక్టిఫై ఎ మిస్టేక్ అపేరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్. సో ఆల్రెడీ రికార్డ్స్ చేసిన దానిలో ఏమైనా మిస్టేక్స్ అపేరెంట్ అయితే వాటిని రెక్టిఫికేషన్ చేయడానికి ఇతను చూసుకోవచ్చు, మిస్టేక్ని అపేర్మెంట్ చేసి. ప్రొవైడెడ్ the rectification is in relation to matter other than the matter which has been considered and decided in the appeal before commissioner. సో ఆల్రెడీ బిఫోర్ కమిషనర్ దగ్గర ఉంటే ఇప్పుడు డాక్టరైన్ ఆఫ్ పార్షియల్ మెజర్ అనేది వస్తుంది. డాక్టరైన్ ఆఫ్ పార్షియల్ మెజర్ వచ్చినప్పుడు ఈ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అది సబ్జెక్ట్ మ్యాటర్ కాకుంటే, సో ఈ since the issue under consideration in this case relate of rectification of mistakes in respect of matter which is not subject matter of appeal, the assessing officer can pass an order under section 154 from rectification of same provided the same mistake apparent from the records. సో మ్యాటర్ అనేది ఏ మ్యాటర్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే మిస్టేక్ ఏ దానికి సంబంధించి ఉందనేది చూసుకోవాలి ఫస్ట్. ఆ మిస్టేక్ కమిషనర్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్న మ్యాటర్లో ఉందా లేదా చూసుకోవాలి. కమిషనర్ వాళ్ళు కన్సిడర్ చేసే మ్యాటర్కి అసెసింగ్ ఆఫీసర్ చేసే మ్యాటర్కి డిఫరెన్స్ ఉంటే అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? కెన్ ద అసెసీ కంపెనీ సీక్ revision under section 264 in respect of matters other than those preferred in appeal? Can the commissioner make revision under section 263 both in respect of matters covered in appeal and other matters? So as per section 264(4), the commissioner shall not revise any order under section 264 where the such order would apply as been subject matter and appeal to the commissioner or the concept of total measure would apply. సో కమిషనర్ అనేవాడు రివైజ్ చేయకూడదు ఏ ఆర్డర్నైనా. ఏది సెక్షన్ 264 ప్రకారం ఏదైతే ఆర్డర్ అప్పీల్ బిఫోర్ కమిషనర్ దగ్గర ఉందో అండ్ కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ మెజర్ వచ్చిందో, కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ మెజర్ వస్తే కమిషనర్ ముందు ఉన్నట్టు అసెసింగ్ ఆఫీసర్ టచ్ చేయడు. అండ్ కమిషనర్ కెనాట్ రివైజ్ అన్ ఆర్డర్ విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద కమిషనర్ అప్పీల్ ఈవెన్ ఇఫ్ ద రివిజన్ పర్టైన్ టు మ్యాటర్స్ అదర్ దెన్ మ్యాటర్స్ కవర్డ్ ఇన్ ద అప్పీల్. సో ఆల్రెడీ ఒక కమిషనర్ దగ్గర ఉంటే ఇంకొక కమిషనర్ ఆ కేసుని టేక్ ఓవర్ చేసి వర్కౌట్ చేయడు. నెక్స్ట్ 4th సంబంధించి కెన్ ద కమిషనర్ మేక్ ఏ రివిజన్ అండర్ సెక్షన్ 263 బోత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్ కవర్డ్ ఇన్ అప్పీల్ అండ్ అదర్ మ్యాటర్స్. కమ్యూనికేషన్ రివిజన్ చేయొచ్చా అంటే యాజ్ పర్ సెక్షన్ 263 ప్రకారం ద కమిషనర్ హ్యాస్ ద పవర్ టు రివైజ్ అన్ ఆర్డర్ ప్రీజుడిషియల్ టు ద రెవెన్యూ. సో ఎప్పుడైతే ప్రీజుడిషియల్ టు రెవెన్యూ ఉంటే ఆ కేసులో కమిషనర్ వచ్చేసి పవర్ ఉంది రివైజ్ చేయడానికి. ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అప్పీల్ బిఫోర్ ద కమిషనర్, however the power of commissioner under section 263 shall extend to only such matters as had not been considered and decided in such appeal. Here doctrine of partial measure would apply. In case where the appeal is pending but not yet decided, the commissioner cannot exercise the revisionary jurisdiction in respect of these issues, which are subject matter of appeal. So next video lo chuddam koncham climate changes.